ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఆరోగ్యమే ప్రధానం అంటుంటారు కదా పెద్దలు. ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి పడని పాటలు ఉండవు కదా. ఈసారి నోని ఫ్రూట్ గురించి, ఆ ప్లాంట్ గురించి తెలుసుకుందాం. అది చూస్తే వాసన పరంగా కొంచెం దుర్వాసన వచ్చినా ఆరోగ్యానికి మంచిది. ఈ మధ్య నాకు తెలిసిన వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడని తెలిసి వెళ్ళాము. తను క్యాన్సర్ అని తేలింది. ఆ డాక్టర్ గారు ఇచ్చినటువంటి మెడిసిన్తో పాటు నోని ఫ్రూట్ జ్యూస్ కూడా పక్కనే ఉంది. ఇది ఎందుకని అడిగాను. ఇది క్యాన్సర్కి మంచి ఔషధం అని వాళ్ళు చెప్పారు. ఈ పండు ద్వారా ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో ఒక 5 నిమిషాల వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఒకవేళ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని కూడా చూడండి. నా ఛానల్ కనుక నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వేరే వారికి కూడా చెప్తారనుకుంటున్నాను. మీ ఇంటి చుట్టూరా, మీ యొక్క టెర్రస్ గార్డెన్లో, మీ తోటలలో రకరకాల పండ్ల మొక్కలు నాటండి. ఈ నోని ఫ్రూట్ని కూడా మెయింటైన్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు కూడా వేరే వారికి కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ.